దే కీప్ ఆన్ బ్లేమింగ్ ఉమెన్ అనమాట. ఇద్దరు పాపలు ఉన్నారు, మాకు బాబు కావాలి. అంటే ట్విన్స్ కావాలంటే ఒకవేళ ట్విన్స్ అంటే మీరు చేయగలరు. అదేవిధంగా చాలామంది ఏంటంటే మాకు బాబు పుడితే బాగుంటుంది, మాకు బాబు కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ మీ దగ్గర రావచ్చు నాకు తెలిసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అట్లా చేయొచ్చా అంటే ఒకవేళ బాబు పుట్టాలంటే అది మీ చేతిలో ఏమన్నా ఉంటుందా? ఇలాంటి కేసెస్ రోజుకొకళ్ళు వస్తారు. ఓకే, మాకు ఇద్దరు పాపలు ఉన్నారు, మాకు బాబు కావాలి, మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా అత్తగారు ప్రాబ్లం చేస్తున్నారు, మా వంశం నిలబడాలి, రకరకాలు చెప్తారనమాట యాక్చువల్లీ. బట్ ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ ఎ క్రైమ్. ఓకేనా? మనకి స్పర్మ్ ఎగ్ చూసినప్పుడు కూడా అది వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మా, ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నా అని చెప్పలేము. అండ్ ఎంబ్రియోలో కూడా ఇది ఫీమేల్ ఎంబ్రియోనా మేల్ ఎంబ్రియోనా చెప్పలేము. జస్ట్ బై చూసిన దాన్ని బట్టి చెప్పలేము అనమాట. యాక్చువల్లీ దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ వస్తాయి. ఒక హస్బెండ్ అయితే యాక్చువల్లీ ఆడపిల్లలే పుడుతున్నారు, ఫస్ట్ వైఫ్కి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంటే మగపిల్లల కోసం. మళ్ళీ ఆమెకు ఆడపిల్లలే పుట్టారు. సో ప్రాబ్లం అనేది ఆడవాళ్ళలో ఉండదు యాక్చువల్లీ. ఇప్పుడు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మాత్రం ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి. సో ప్రతి ఎగ్లోనూ ఎక్స్ క్రోమోజోమే ఇస్తుంది ఫీమేల్. కానీ మేల్ మాత్రం కొన్ని స్పర్మ్స్ దే క్యారీ ఎక్స్ క్రోమోజోమ్, కొన్ని స్పర్మ్స్ వై క్రోమోజోమ్ క్యారీ చేస్తాయి. సో యాక్చువల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ మేల్. ఎప్పుడైతే వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి ఎగ్ని మీట్ అవుతుందో అప్పుడు మేల్ వస్తాడు. ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి ఎగ్ని మీట్ అయితే ఫీమేల్ వస్తారు. సో అసలు ఫీమేల్ యొక్క ఫ్యాక్టరే లేదు. బట్ స్టిల్ దే కీప్ ఆన్ బ్లేమింగ్ ఉమెన్ అనమాట. బట్ ఐ థింక్ నౌ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్.